అన్నదాత పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం పెట్టిన విధంగా ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అని పెట్టి దానికి రైతు భరోసా కేంద్రం పెట్టి అక్కడ రైతులను ఏ పంట అయితే ఆ పంటకి నమోదు చేసుకునేవాళ్ళు. తద్వారా ఏదైతే నష్టపరిహారం వచ్చిందో ఆర్థిక శాఖ వారు వచ్చి ఆ గణాంకాలు సేకరించి ఎంత నష్టపోయింది రైతుకి, ఆ విధంగా మరి మిర్చి రైతుకి మనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 49,000 చిల్లర వచ్చినాయి. అట్లాగే నందిగామ నియోజకవర్గంలో కూడా 18,000 వచ్చినాయి. ఎంత నష్టపోతే అంత నష్టం వచ్చేది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. పత్తిలో కూడా ఎకరానికి 33,000 ఇచ్చారు గత గవర్నమెంట్లో. ఈరోజు ఆ పరిస్థితి లేదు. పత్తి రైతు కూడా చాలా దెబ్బతిన్నాడు. అలాగే మన వర్షాలకి మరి మాగాడి కూడా చాలా దెబ్బతింది. ఆ మాగాడి పరిస్థితి కూడా అంతే ఉంది. కానీ మొన్న పంట నష్టపరిహారం కింద ఏదైతే రైతులకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా పార్టీ వాళ్ళు, టీడీపీ పార్టీ వాళ్ళు పార్టీ ఆఫీసుల్లో కూర్చోబెట్టి రాసి ఆ నష్టపరిహారం ఇచ్చారు. ఆ కొద్దిమంది రైతులకు ఇచ్చారు. వాళ్ళు సెలెక్ట్ చేసి ప్రజలను అంతకుముందు గతంలో ఏ పార్టీ అని చూడకుండా అన్ని పార్టీ వాళ్ళు కూడా నమోదు చేసుకుంటే పోయి పార్టీ సంబంధం లేకుండా రైతు వారీగా పోయి రైతు భరోసా కేంద్రం పోయి నేను పంట వేసాను, మిర్చి వేసాను, పత్తి వేసాను, సోపులు వేసాను, లేదా అరటి వేసాను అనే విధంగా నమోదు చేసుకుంటే పసుపు కూడా 2 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత గత గవర్నమెంట్లో ఉంది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇది కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. రైతులు అన్ని విధాలు ఆదుకోవాలని కోరుకుంటున్నాం.